చాలా అంటే చాలా రుచిగా మరమరాలతో అదేనండి బొరుగులతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బొరుగులతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా బాండీలోకి కొన్ని బొరుగులు తీసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా పోపు దినుసులు వేయించుకునే బాండీ తీసుకున్నాను. ఇందులోకి ఒక చెంచా వరకు నూనె వేసుకోండి. నూనెలోకి వేయించుకోవటానికి గుప్పిడి వరకు పుదీనా తీసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని వేయించేసుకోవాలి. ఈ పుదీనా ఆకుల్ని వేయించుకున్న తర్వాత వేరే గరిటె సహాయంతో గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఆకుల్లో ఉన్న నూనె కూడా వచ్చేసిద్దండి. ఆ విధంగా నొక్కుకొని ఆకుల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బండిలోకి 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. పుదీనా ఆకులు ఎన్నైతే తీసుకున్నామో అంతకు సమానంగా కొత్తిమీర కూడా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరను కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాండీలోకి వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి. గుప్పిడి వరకు వేసుకున్నాను. అంటే నేను తీసుకున్న మరమరాలకి సరిపడా పల్లీలు అనేది తీసుకొని కొంచెం నూనె వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ మరమరాలు అదేనండి బొరుగులకి సరిపడా ఉప్పు వేసుకోండి. పావు చెంచా ఉప్పు వేసుకున్నాను. పావు చెంచా కారం వేసుకున్నాను. అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. జీలకర్ర పొడి పావు చెంచా వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అలాగే స్టవ్ పైన మనం ఆ బొరుగులు బాండీ కూడా పెట్టేసుకొని వీటిని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. మసాలా కలుపుకునే ముందే ఈ మరమరాలు కానీ బొరుగులు కానీ వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవటానికి నిమ్మరసం వేసుకొని మిక్సీ పట్టుకోండి. పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. బాండీ కొంచెం చల్లారిన తర్వాత లేకపోతే వేరొక ప్లేట్లోకైనా తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం, మసాలా వేసేసుకోండి. అలాగే మిక్సీ పట్టేసుకున్న ఈ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలను, వాటిని కూడా వేసుకొని కలుపుకుంటే చాలండి. కొత్తిమీర, పుదీనా కాంబినేషన్తో మనకి బొరుగులు అనేవి రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ ఈ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ బొరుగుల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.